ఆహారాన్ని తింటూ ఉంటాడు. ఎందుకనంటే వాడు ఫిజికల్గా చాలా బలం కావాలి వాడికి. అలానే విశ్వాసంలో కూడా నూతనముగా జన్మించిన వాళ్ళు సాధారణమైన కొన్ని విషయాలు నేర్చుకుంటూ జీవితాన్ని ప్రారంభిస్తారు. ప్రార్థన చేసుకోవాలి, చర్చికి రావాలి, ఆరాధనల్లో క్రమంగా పాల్గొవాలి, దేవునికి మహిమ చెల్లించే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఒకరు విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు. కానీ ఎక్కడ ఈ హెబ్రీ క్రైస్తవులు ఎలా ఉన్నారంట, జీవితం అంతా అదే. నాకు తెలుసు, నేను కూడా చాలా కాలం ఒక్కటే చాలా పెద్ద బాప్టిస్ట్ చర్చ్లో నేను 25 years పనిచేస్తాను. సింగిల్ చర్చ్లో ఎలా ఉంటారంటే కొంతమంది ఎంత కాలమైనప్పటికీ కూడా, ఎన్నాళ్ళుగా క్రైస్తవ సంఘానికి వస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విశ్వాసంలో ఎదుగుదల లేని వాళ్ళుగా ఉంటారు. ఎప్పుడు కూడా ఎదుగుదల లేని వారుగా ఉంటారు. నేను ఇప్పుడు అడిగాను కదా మిమ్మల్ని, ఎంతమంది హెబ్రీ పత్రిక చదివారు అని అంటే, మీలో కొంతమంది చదివి ఉండొచ్చు, కొంతమంది చేయి చూపించడం ఇష్టం లేక ఊరుకొని ఉండొచ్చు. మీరు చదివినట్లయితే చాలా సంతోషం. చదవని వాళ్ళు ఉన్నారు చూసారా, అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే, ఇక ఎప్పటికీ మీరు చదవడానికి ఆసక్తి అనేది లేదు. నాకు తెలిసి కొంతమందికి చర్చ్ మినిస్ట్రీలో ఉండే ఒక విసుగుదల ఏంటనంటే, ప్రతి ఆదివారం టైం చెప్పాలి వాళ్ళకి. చెప్పినా కూడా తెలియనట్లుగానే ఉంటారు. అది చాలా ఆశ్చర్యంగా ఉండేది నాకు. వాడు ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం క్రైస్తవుడు అయ్యాడు. ఎప్పటికీ కూడా ప్రతి ఆదివారం గుర్తు చేయాలి, చర్చికి రండి, ఆరాధనలకు రండి, సమయానికి పాల్గొనండి అని చెప్తూ ఉండాలి. ఎందుకలా అంటే, ఇలాంటి వాళ్ళు ఎదుగుదల లేనివారు, దేవునిలో కానీ విశ్వాసంలో కానీ పరిపక్వత లేని వాళ్ళు. ఈ హెబ్రీ క్రైస్తవులను అదే అన్నాడు, యు ఆర్ నాట్ ఏ మెచ్యూర్డ్ క్రిస్టియన్, యు ఆర్ నాట్ ఏ మెచ్యూర్డ్ క్రిస్టియన్ అని అన్నాడు. ఈరోజు ఈ వాక్య సందేశం యొక్క లక్ష్యం ఏంటంటే, మనం అందరం కూడా మనం ఎలా అయితే సంవత్సరం వెంబడి సంవత్సరం పరిపక్వత, లేదా మన వయసులో కానీ మన అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ ఎదుగుతూ ముందుకు వెళ్తున్నామో, అదే రీతిగా క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా పరిపక్వతను పొందేవారుగా ఉండాలి. ఒక 23వ వార్షికోత్సవం, అసలు 23 అని అంటే చాలా మంచి యంగ్ స్టేజ్ అన్నమాట. నాకు 23 అనగానే దావీదు కీర్తన గుర్తొచ్చింది ఇక్కడ కూర్చున్నప్పుడు. చాలా విశ్వాసంతో నింపబడిన వారిగా మనం అందరం కూడా కావాలి. ఈ వార్షికోత్సవంలోనున్న వాక్య సందేశంలో, ఈ మొదటి సందేశంలో ఉన్న లక్ష్యం ఏంటంటే, లెట్స్ గ్రో ఇన్ క్రైస్ట్, లెట్స్ గ్రో ఇన్ ఫెయిత్. మనం యేసు ప్రభువునందలి విశ్వాసంలో ఇంకా ఎదుగుదాం. మనం యేసు ప్రభువునందలి బలంలో ఇంకా బలపడి ముందుకు సాగిపోదాం. ఒకవేళ మనం ఎదగకుండా ఉన్న పరిస్థితులు ఏవైనా ఉంటే వాటిని పరీక్షించుకొని, వాటిని సవరించుకొని దేవునిలో ఇంకా బలంగా ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ హెబ్రీ క్రైస్తవులకు రాస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన లేఖనాలను ఎక్కువగా చెప్తూ వచ్చాడని చెప్పాను కదా. అలానే 11వ అధ్యాయంలో చాలామంది, ఒకవేళ మీరు ఏవైనా అదర్ కామెంటరీస్ చదివితే అక్కడ ఏముంటుందంటే, ఎక్కువ కామెంటరీస్లో నేను చదివింది హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని పెట్టారు, విశ్వాస వీరులు అని చాలా వ్యాఖ్యానాల్లో 11వ అధ్యాయానికి పేరు పెట్టారు. విశ్వాస వీరులు అంటే విశ్వాసాన్ని నిలుపుకోవడంలో కానీ, విశ్వాసాన్ని కొనసాగించడంలో కానీ, విశ్వాసయుతంగా దేవునికి మహిమకరంగా జీవించడంలో కానీ వాళ్ళు పరిణతి చెందిన వాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళను కొంతమందిని ఇక్కడ ఒక మోడల్గా పెట్టాడు. కొంతమంది పేర్లు పెట్టాడు ఇక్కడ. ఆ పేర్లన్నీ పెట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని,
విశ్వాస జీవితాన్ని వాళ్ళు ఎలా కొనసాగించారు అనే విషయాలను వివరిస్తూ ఆ దినాల్లో ఉన్న క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్న విశ్వాసులందరూ కూడా ఇది మాదిరిగా చేసుకుని మంచి పరిపక్వతలోనికి ఎదగాలి అని కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ 11వ అధ్యాయం నుండి నేను కూడా పరిపక్వతలోనికి ప్రవేశించిన ఒక క్రైస్తవుడు ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనే ఒక 4 విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ సందేశం యొక్క లక్ష్యం ఏంటంటే 4 మార్క్స్ ఆఫ్ ఎ గ్రోన్ బిలీవర్. 4 మార్క్స్ ఆఫ్ ఎ గ్రోన్ బిలీవర్. యేసు ప్రభువునందు పరిపక్వత చెందిన విశ్వాసికి ఉండే 4 లక్షణాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆధారంగా మరలా చెప్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆధారంగా పరిణతి చెందిన విశ్వాసికి ఉండే 4 లక్షణాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. అందువల్ల మీరందరూ కూడా బైబిల్స్ తీసి ఉంచాలని కోరుతున్నాను. ఈ 11వ అధ్యాయాన్ని 4 ముఖ్యమైన పోర్షన్స్గా నేను చెప్తా. మొదటి పోర్షన్ ఏంటంటే 11వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు. ఈ 11వ అధ్యాయాన్ని అంతటిని 4 భాగాలు చేసినాను మన ధ్యాన సౌలభ్యం కొరకు. మొదటి భాగం ఏంటంటే 1 to 7 వెర్సెస్, 1 నుండి 7 వచనాలు. రెండవ భాగం 8వ వచనం నుండి 23వ వచనం వరకు, 8 నుండి 23 వరకు రెండవ భాగం. మూడవ భాగం 24 నుండి 35వ వచనం వరకు, 24 నుండి 35వ వచనం వరకు మూడవ భాగం. 4వ భాగం 36 నుండి 38 వచనాలు. 4 భాగాలుగా ఈ వచనాల ఆధారంగా ఎందుకు చేశానంటే అందులో ఉన్న కంటెంట్ ఆధారంగా, అందులో ఏం రాయబడి ఉంది అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఈ 4 ముఖ్యమైన భాగాలు నేను మీ ముందు ఉంచుతున్నాను. మొదటి వాక్య భాగంలో లేదా మొదటి భాగంలో ఏముందంటే 1 నుండి 7 వచనాల్లో విశ్వాసంలో పరిపక్వత చెందిన వీళ్ళకు ఉండే ఒక లక్షణం ఏంటంటే కీపింగ్ ఇండివిడ్యువల్ ఫెయిత్ స్టేటస్. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ కొనసాగడం అనేది పరిపక్వత చెందిన వాళ్ళకు ఉండే మొదటి లక్షణం. మరలా చెప్తున్నాను, 1 నుండి 7 వచనాల్లో అదే వ్రాయబడి ఉంది. వ్యక్తిగత విశ్వాస స్థితిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడం. రెండవ భాగంలో 8 నుండి 23 వచనాల్లో రిలయబిలిటీ ఆన్ గాడ్స్ ప్రావిడెన్స్. రిలయబిలిటీ ఆన్ గాడ్స్ ప్రావిడెన్స్ అంటే దేవుని సమృద్ధి పైన, దేవుడు అనుగ్రహించే శక్తి పైన పరిపూర్ణమైన నమ్మికతో కొనసాగుట. దేవుని యొక్క విశ్వాస్యత పైన, సమృద్ధి పైన ఆధారపడి జీవితాన్ని కొనసాగించుట. మూడవది 24 నుండి 26 వచనాల్లో డీగ్రేడింగ్ వరల్డ్లీ అల్యూర్మెంట్స్. డీగ్రేడింగ్ వరల్డ్లీ అల్యూర్మెంట్స్ అంటే ఈ లోక సంబంధమైన విషయాలను, ఈ లోకంలో విశ్వాసంలో నుండి మనల్ని తప్పిపోయేటట్లుగా చేసే విషయాలను చులకనగా ఎంచుట లేదా తృణప్రాయంగా ఎంచుట. డీగ్రేడింగ్ వరల్డ్లీ అల్యూర్మెంట్స్. ఈ లోక సంబంధమైన శ్రేష్టమైన విషయాలు ఏవైనా ఉన్నాయి అని అనుకుంటే వాటిని తక్కువగా తృణప్రాయముగా ఎంచుకోవటం. 4వ ముఖ్యమైన లక్షణం ఏంటంటే రెడీనెస్ టు సఫర్ ఫర్ క్రైస్ట్. రెడీనెస్ టు సఫర్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకై శ్రమలను భరించడం కొరకు సిద్ధపడి ఉండుట. విశ్వాసము నిమిత్తమై అనేకమైన శ్రమలను భరించవలసి వస్తూ ఉన్నప్పుడు వాటిని భరిస్తూనే దేవుణ్ణి వెంబడించడానికి, మహింపరచడానికి సిద్ధపడి ఉండుట.
4 ప్రధానమైన విషయాలు. వీటిని మనం బైబిల్లో నుండి చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఫస్ట్ 2 లైన్స్ మాత్రం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని చాలమ్మా. ఇక్కడ మొదటి నుండి 7 వచనాలు చదివితే అక్కడ మీకు కనిపించే పేర్లు కయీను, హేబెలు, హనోకు, నోవహు. అదే ఒకవేళ కయీను పేరు పక్కకు పెడితే హేబెలు, హనోకు, నోవహు 7 వచనాల్లో మీకు కనిపించే పేర్లు. ఈ నలుగురికి కూడా లేదా ఈ ముగ్గురికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటనంటే, ఇతరులను చూసి లేదా వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు పోగొట్టుకోరు, లేదా వారు దేవునిలో ఎలా నిలకడగా ఉండాలో ఆ స్థితిని, ఆ స్థాయిని మార్చుకోరు. ఇక్కడ కయీను, హేబెలు కోసం చెప్పాడు. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన. ఇద్దరు ఏమవుతారు? ఒకరికొకరు అన్నదమ్ములు. ఈ హేబెలు ఎలా అనుకోడంటారే, కయీను ఎలా ఉన్నాడు, నేనెందుకు ఎలా ఉండకూడదు, కయీను ఎలా బ్రతుకుతున్నాడు, నేనెందుకు ఎలా బ్రతకూడదు అని అనుకోడు. ఏమంటాడనంటే, సొంత అన్న అయినప్పటికీ కూడా, ఒకే ఇంటిలో వాళ్ళు నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఒకే తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా, హేబెలు యొక్క లక్ష్యం, హేబెలు యొక్క శ్రేష్టమైన విశ్వాస స్థితి ఏంటనంటే, ఇతరులను చూసి తన విశ్వాస స్థితిని మార్చుకోడు. అదే ఆయనలో ఉన్న శ్రేష్టత. హనోకు కూర్చి చూడండి, నోవహు కూర్చి చూడండి, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా చెడిపోయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళైతే దేవుని అందరి విశ్వాసాన్ని మార్చుకోకుండా దేవుని వైపు చూస్తూ వాళ్ళు జాగ్రత్తగా నడుచుకున్నారు. 7 వచనాలు మీరు మరలా చదువుతూ ఉంటే మీకు ఆ విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకు నోవహు మాత్రమే రక్షించబడ్డాడు అని అంటే, తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న వారి వల్ల ఆయన జీవించలేదు కనుక దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయనను తన కృప చేత నింపినట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది నాకు తెలిసిన విశ్వాసులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ ఒకటే ఎక్కువగా క్లెయిమ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా కావాలనుకోండి, సార్ అయ్యగారు పలానా వాడు అలా చేశాడు, నేను ఎందుకు చేయకూడదు అనేవాడు. మీరు చేయకూడదంటే అలా అని అంటే, సార్ మన చర్చిలో పలానా వ్యక్తి ఎలా చేశాడు కదా సార్, అతను చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అనేవాడు. లేకపోతే అయ్యగారు మనం ఇలా జీవిస్తున్నాం కానీ మా బంధువులు ఒప్పుకోరు అయ్యగారు, వాళ్ళకి తగినట్లుగా నేను ఉండాలి అయ్యగారు అనేవాడు. అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ హేబెలు కావచ్చు, హనోకు కావచ్చు, నోవహు కావచ్చు, వాళ్ళకున్న విశ్వాస స్థితి ఏంటనంటే, ఇతరులను బట్టి వాళ్ళ విశ్వాస విధానాలను మార్చుకోరు. అదే బలం, అదే పరిపక్వత. దేవుని వాక్యంలో ఏముంది? యేసు వైపు చూచుచు అని ఉంది. 12వ అధ్యాయంలో ఉంది కదా, హెబ్రీ 12లో. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము అని ఉంది. అంతేగాని వాళ్ళ వైపు చూసి, వీళ్ళ వైపు చూసి, మనుషుల వైపు చూసి, పరిస్థితుల వైపు చూసి, దేవుని వైపు చూస్తూ నడిచే ఆ శక్తిని ఒకరు కలిగి జీవించగలిగినట్లయితే వారు నిజంగా విశ్వాసంలో బలమైన వాళ్ళు. నేను కొద్ది కాలం క్రితం ఒక చిన్న డివోషన్ బుక్ చదివాను. అందులో కారు చీకటిలో కాంతి రేఖ అని ఒక చిన్న టైటిల్తో ఒక మంచి డివోషన్ ఉందన్నమాట. అందులో ఎలా ఉందంటే, ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఒక సాయంత్రం వేళ యవనస్తురాలైన ఒక అమ్మాయి వచ్చింది.
ఆమె ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. పాస్టర్ గారు స్టడీ రూమ్లో కూర్చున్నారు. ఆ యవనస్తురాలు వచ్చిందంట. వచ్చి రాగానే ఏడవడం మొదలుపెట్టిందంట. ఏడుస్తూ అందంట, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు, నేను ఇక ఉద్యోగం మానేస్తాను అయ్యగారు అందండి. ఉద్యోగం మానేస్తావా, ఏమైందమ్మా అని అంటే చెప్పిందంట, అయ్యగారు దేవుని దయ వల్ల మంచి ఉద్యోగం వచ్చింది కానీ అక్కడ నేను ఉండలేకపోతున్నాను అయ్యగారు అన్నాడు. ఏమమ్మా ఏమైందంటే, నా చుట్టూ ఉన్నవాళ్ళు నాలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు లోకానుసారులు, రకరకాలైన మాటలు, రకరకాలైన పరిస్థితులు, నేను భరించలేకపోతున్నాను అయ్యగారు, ఇక ఉద్యోగం మానేస్తున్నా అయ్యగారు అందంట. అప్పుడు పాస్టర్ గారు చెప్తూ, అమ్మ ఆ ఉద్యోగం నీకు రావడానికి నీ తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడ్డారు, నువ్వెంత కష్టపడ్డావు, ఎన్ని శోధనలు ఎదుర్కొన్నావు, సంఘం అంతా ఎంత ప్రార్థన చేసింది, ఈరోజు చాలా సులువుగా మానేస్తానంటున్నావు ఏంటి అని అంటే ఆ అమ్మాయి అంటుందట, అయ్యగారు నేను తట్టుకోలేకపోతున్నా అయ్యగారు, నేను కూడా వాళ్ళలాగా మారిపోతానేమో అని భయం వేస్తుంది అయ్యగారు అందట. ఆమెకున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరినీ చూసి నేను కూడా వాళ్ళలాగా మారిపోతానేమో అనే భయంతో ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను అయ్యగారు అన్నదని. ఆమె ఏడుస్తుంది, చెప్తుంది. నెమ్మదిగా చీకటి పడడం స్టార్ట్ అయింది. పాస్టర్ గారు వెళ్ళి కబోర్డ్లో నుండి ఒక కొవ్వొత్తి తెచ్చి వెలిగించి ముందున్న టేబుల్ మీద పెట్టారంట. ఆ కొవ్వొత్తి వెలుగుతోంది. అటువైపు అమ్మాయి కూర్చుంది, ఇటు పాస్టర్ గారు కూర్చున్నారు. ఏం మాట్లాడలేదు. ఆమె మాట్లాడి సడన్గా ఆగి అందంట, అయ్యగారు నేను ఇక రేపటి నుండి ఉద్యోగానికి వెళ్ళిపోతాను అందంట. ఏంటమ్మా ఎంతవరకు ఉద్యోగం మానేస్తానని చెప్పి సడన్గా రేపటి నుండి డ్యూటీకి వెళ్ళిపోతానని అన్నది ఏంటమ్మా అని అంటే, నాకు అర్థమైంది అయ్యగారు మీరు చెప్పింది అందంట. ఏం అర్థమైందని అంటే, చుట్టూ చీకటి ఉన్నప్పుడే కొవ్వొత్తి అవసరం, వెలుగు అవసరం. అలాగనే నా చుట్టూ కూడా చాలా అననుకూల పరిస్థితులు ఉన్నప్పుడు నేను దేవుని కొరకు జీవించడం చాలా అవసరమని మీరు నాకు చెప్పారు అయ్యగారు, కాబట్టి నేను అలాగే చేస్తాను అందంట. ఈరోజు దేవుని సంఘంలో లేదా కుటుంబంలో, సమాజంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఆశ్చర్యం ఏంటంటే చాలాసార్లు చర్చిలో కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది అనుకుంటారు నేను ఇక ఎప్పుడు చర్చికి వెళ్ళనని, ఎందుకంటే ఎవరో కారణం. అది కుటుంబంలో సమస్యలు ఉంటాయి, సమాజంలో ఎక్కడైతే అక్కడ సమస్యలు ఉంటూ ఉంటాయి. దేవుడు నిన్ను పారిపోవాలని కోరుకోవడం లేదు, కానీ నీ చుట్టూ అలుముకొని ఉన్న అననుకూల పరిస్థితుల్లో లేదా అవిశ్వాసులైన ప్రజల మధ్య, అనేకమైన శోధనలు కలిగించే ప్రజల మధ్య దేవుని కొరకై వెలుగొందే జ్యోతి వలె నీవు ఉండవాలని కోరుకుంటున్నాడు. పరిపక్వతలోనికి రావడం, నిన్ను ఒక కాంప్రమైజింగ్ బిలీవర్గా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. లేదా రాజీ పడే వ్యక్తిగా ఉన్నట్లయితే నీవేమి బలమైన విశ్వాసివి కాదు. నీకు శోధనలు రాక తప్పవు, మన జీవితంలో అనేకమైన ఆటంకాలు రాక తప్పవు, కానీ వాటిల్లో విశ్వాసయుతంగా నీవు జీవితాన్ని కొనసాగించగలిగితే మంచి పరిపక్వతలోనికి నీవు వెళ్ళినట్లే. కనుక ఈ మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా 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 పరిపక్వతలోనికి వెళ్ళాలి అంటే దాని అర్థం ఏంటంటే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా దేవుని కొరకై విశ్వాసయుతంగా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవించటం అనే బాధ్యత నీకుందని నీవెప్పుడు గుర్తించాలి. ఈ సంఘాన్ని గూర్చి, అయ్యగారిని గూర్చి, మీలో ఉన్న కొంతమందిని గూర్చి నాకు చాలా కొన్ని విషయాలు తెలుసు. క్లుప్తంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు. కానీ దేవుని చిత్తం ఏంటంటే అననుకూల పరిస్థితుల మధ్య దేవుని సంఘముగా మీరు దేవుని కొరకై జీవించాల్సిన అవసరం ఉంది. ఈ వార్షికోత్సవ ప్రత్యేక ఆరాధనల్లో దేవుడు మనతో మాట్లాడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక ద్వారా ఏదంటే, అననుకూల పరిస్థితుల మధ్య దేవుని కొరకై నిలవబడే బలాన్ని నీవు పెంపొందించుకోవాలి. రెండవ ప్రాముఖ్యమైన విషయంలోనికి మనం వెళ్దాం. 8 నుండి 23 వచనాలు.
రిలయబిలిటీ ఆన్ గాడ్స్ ప్రొవిడెన్స్. దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని సమృద్ధి పైన ఆధారపడి ముందుకు సాగిపోవటం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ 11వ అధ్యాయంలో 8వ వచనం చివరి లైన్ నాకు చాలా ఇష్టమైన మాట. ఎవరైనా చదువుతారు 8వ వచనం? మరియు 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లాస్ట్ లైన్ నాతో చెప్తారా? ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఇది చాలా ఉన్నతమైన విశ్వాస అభ్యాసం అని నేను అనుకుంటా. ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక బయలు వెళ్ళాను. మీరు ఎప్పుడైనా భవిష్యత్ ఏదో తెలియదు నాకు అని మీరు అన్నారనుకోండి, ప్రపంచం మిమ్మల్ని ఏమంటుందంటే మీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో అని అనుకుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ప్రపంచం, సొసైటీ, నా చిన్నప్పటి నుండి కూడా ఈ ప్రశ్న నేను ఎదుర్కొంటూ ఉన్నాను. ఏమవుతారు, నెక్స్ట్ ఏంటి. కానీ ఇక్కడ ఈ వాక్య భాగంలో మీరు పూర్తిగా నేను ఇచ్చిన సెక్షన్ అంతా చదివితే అక్కడ ఉండేది ఏంటంటే, ఈ విశ్వాస వీరులైన వాళ్ళకు దేవుడు తప్ప ఇంకేం తెలీదు. వాళ్ళకు ఒక్కటే ఒక విశ్వాసం ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని దేవునిపై నమ్మిక ఉంచి అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళడం ఒకటే తెలుసు వాళ్ళకి. ఎరుగకయే బయలు వెళ్ళాను. ఈరోజు ఇక్కడున్న ఎవరికైనా, నాకు కూడా రేపేంటి, ఏం చేస్తావు, ఎక్కడ ఉంటావు అంటే నేను ఆన్సర్ చెప్పలేను. ఒకవేళ నెక్స్ట్ వాట్ అనే దానికి ఆన్సర్ లేకపోతే మనం ఏం తెలివి తక్కువ వాళ్ళమని, బలహీనమైన వాళ్ళమని మనం అనుకోని అవసరం లేదు. మనకు తెలిసింది ఏంటంటే నా దేవుడు నాకున్నాడు, నన్ను నడిపిస్తాడు, ఆయన తన చిత్తానుసారంగా నా అడుగులను స్థిరపరిచి నన్ను ఎప్పుడూ కూడా బలపరిచి నడిపిస్తాడు అనేదే విశ్వాసం. కాబట్టి అబ్రహామును గూర్చి బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉన్నా, ఎక్కడ రాయబడిన ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే దేవుడు ఆయనకు ఏ చోటు చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఏం చేయాలో చెప్పలేదు. చెప్పిందంతా ఏంటంటే నన్ను వెంబడించమని చెప్పాడు. ఈయన వెంబడిస్తూనే ఉన్నాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఎప్పుడు ఒక సంఘటన గుర్తుకొస్తూ ఉంటుంది. నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత అప్పటికే దేవుని సేవకు వెళ్ళాలి అని ఒక నిర్ణయంలో ఉన్నాను. మాకు కొంచెం దూరంలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండేది. ఆయన ఎప్పుడు కూడా క్రిస్టియనే కానీ క్రిస్టియన్స్ని ఏదో ఒకటి అంటూ ఉండేవాడు అనమాట. ఆయనకు అదొక స్పెషాలిటీ. ఎదురు పడాలంటే నాకు భయం వేసేది. కానీ ఆ రోజు ఏం చేశారంటే మా ఇంట్లో మా అమ్మగారు ఏదో ఒక చిన్న బాక్స్ ఇచ్చి, బాబు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసిరా అన్నారు. నాకు భయం మొదలైంది. వెళ్తే గ్యారంటీగా అడుగుతాడు ఏంటంటే ఏం చేస్తున్నావు అంటాడు. డిగ్రీ పాస్ అయింది సార్ అంటే నెక్స్ట్ ఏం చేస్తావు అని అంటాడు. నాకేమో సేవకు వెళ్ళాలని ఉంది. నేను సేవకు వెళ్తాను అని అంటే వాడు నన్ను ఏదో ఒకటి అంటాడు. ఎలా మనం భరించాలి అని అనుకుంటున్నాను. అంత స్పీడ్గా జవాబు చెప్పలేను నేను. సరే నేను వెళ్ళాను. నిజంగా నేను అనుకున్నట్లుగానే బాక్స్ తీసేసుకున్నాడు. కూర్చో బాబు, ఏం చేస్తున్నావు అన్నాడు. నేను సార్ డిగ్రీ పాస్ అయింది సార్. మరి నెక్స్ట్ ఏం చేస్తావు, ప్లానింగ్ ఏంటి అని అన్నాడు. దేవుని సేవకి వెళ్తానని చెప్తే ఏమంటాడో భయం. ఇంకేదైనా అంటే ఏం చెప్పినా ఏదో ఒకటి అంటాడు అనమాట. నేను ఏం చెప్పినా ఏదో ఒకటి అంటాడు. అందులో దేవుని సేవ అంటే ఇంకా గట్టిగా అంటాడు అని నేను ఆలోచన చేసి అప్పటికే అక్కడ ఇక్కడ ఆలకించాను. ఏమో అయ్యగారు దేవుని చిత్తం అన్నాను. దేవుని చిత్తమా అని నా వైపు ఎగదేగ చూస్తున్నాడు.
నువ్వు చెప్పిన మాట ఎలా ఉందో తెలుసా అన్నాడు. ఎలా ఉంది సార్ అన్నట్టు. గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టుంది నీ బ్రతుక. దేవుడు ఉన్నాడు, దేవుని చిత్తం కరెక్టే, కానీ నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం చేస్తావు చెప్పు అంట. ఏమనుకోలేదు సార్, దేవుని చిత్తం సార్, ప్రార్థన చేస్తున్నాను సార్ అని అంటే మళ్ళీ అదే అన్నాడు. ఎవడైనా గాల్లో దీపం పెట్టి దేవుడా అన్నట్టు ఉంది, నువ్వు చెప్పే ఆన్సర్ అన్నాడు. చాలాసార్లు దేవుని పిల్లలు వాళ్ళ సమస్యల్లో కానీ, వాళ్ళ భవిష్యత్తును గూర్చి కానీ, వాళ్ళ జీవితాన్ని గూర్చి కానీ ఖచ్చితమైన సమాధానాన్ని ఏదైనా చెప్పకపోతే లోకానికి పిచ్చోళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. అని కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తనలో చివరి 6వ వచనంలో ఇలా ఉంటుంది. ఎవరైనా చెప్తారా? 6. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అది ఆ 2 లైన్స్ చదువుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒకటి కన్ఫర్మ్డ్ బెర్త్, ఒకటి నాట్ కన్ఫర్మ్డ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, వాళ్ళకేం తెలియదు. అది వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో, ఏం చేస్తారో, జీవితం ఏమవుద్దో అంతా దేవునికే విడిచిపెట్టేశారు. కన్ఫర్మ్ ఏంటంటే దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. విశ్వాసంలో బలంగా ఉన్నవారు, విశ్వాసంలో పరిపక్వత చెందిన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారని అంటే, వాళ్ళ శక్తిని, వాళ్ళ భక్తిని, వాళ్ళ సామర్థ్యాల్ని నమ్ముకొని జీవించరు, కానీ దేవుని శక్తిని, దేవుని నడిపింపును, దేవుని కృపను, దేవుని సామర్థ్యాన్ని, ప్రేమను అంచనా వేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ఒక్కొక్కసారి నా జీవితంలో చాలా దిగులు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఏంటో తెలియదు నాకు, కానీ చాలా ధైర్యపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటనంటే దేవుడు చూసుకోవటం, దేవుడు నడిపించడం, దేవుడు సహాయం చేయటం. పరిపక్వత గల విశ్వాసికి ఉండే ఆలోచన కూడా ఎప్పుడు ఇదే అయి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నీ శక్తిపై, నీ జ్ఞానంపై, నీ బలంపై, నీ సామర్థ్యంపై ఆధారపడి నేను ఏదో చేయగలను అనుకునే ఆలోచన కలిగి ఉన్నట్లయితే యు ఆర్ నాట్ ఎ మెచ్యూర్డ్ క్రిస్టియన్. కొంతమంది చర్చికి వస్తారు, దేవుని నమ్ముకుంటారు, ఎందుకో అర్థం కాదు. ఏంటి ఎప్పుడు వాళ్ళ పర్సనల్ ఎబిలిటీస్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు, నేనంత, నేనెంత. అలాంటి వాళ్ళ వల్ల సంఘానికి నష్టమే తప్ప మేలేమీ లేదు. ఈరోజు నువ్వు ఎలాంటి విశ్వాసిగా సంఘంలో ఉన్నావు? దాదాపుగా చీకటి పడుతున్న వేళ ఒక ఆయన ఒక అడవి మార్గంలో వెళ్తున్నాడంట. వెళ్తూ 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 అనుకోకుండా చీకటి ఎక్కడ అడుగేస్తున్నాడో తెలియదు, కాలు జారి పడ్డాడు. ఒక గోతిలో పడిపోయాడని అర్థమైంది. పడిపోయిన వాడు ఎంతకీ కిందకి పడట్లేదండి, అలా కిందకి వెళ్ళిపోతున్నాడు. చీకటిగా ఉంది, ఎటు పడుతున్నాడో అది తెలియట్లేదు. మొత్తానికి పడుతున్నాడు, చెట్లు అన్నీ గీసుకుంటున్నాయి, ఆ చెట్ల ఆకులు అవన్నీ. మొత్తానికి ఎక్కడో ఒక చిన్న కొమ్మ దొరికిందంట, గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అలా వేలాడుతున్నాడు, చుట్టూ చీకటి, ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. మొత్తానికి ఒక కొమ్మ పట్టుకొని వేలాడుతున్నట్లుగా అలా ఉండిపోయాడు. అర్థమైంది. అర్థమై దేవునికి అప్పుడు దేవుడు గుర్తుకొచ్చి ప్రార్థన చేశాడు, ప్రభువా సహాయం చేయండి నాయన, గోతిలో పడిపోయిన ప్రభువా నన్ను విడిపించండి ప్రభువా అని అన్నాడంట. అంటే ఆయనకు ఒక స్వరం వినిపించిందంట, నిజంగానే నా కుమారుడా ఆ కొమ్మని వదిలేయి అని అన్నాడు అని స్వరం వినిపించిందంట. ఇదేంటి, ఉన్నదే ఒక కొమ్మని పట్టుకుని ఎలాగో బ్రతికానంటే ఈ కొమ్మని వదిలిపెట్టేమన్నాడు అని అనుకుని దేవుడికి అర్థం కాలేదేమో ప్రార్థన అని మళ్ళీ అదే చేశాడు, ప్రభువా సహాయం చేయండి అంటే మరలా ఒక స్వరం వినిపించిందంట, నా కుమారుడా నువ్వు పట్టుకున్న ఆ కొమ్మని వదిలిపెట్టు. ఈయన మాత్రం అనుకున్నాడంటే దేవుడు ఎప్పుడు కూడా ఇలాంటి ఆన్సర్సే చెప్తాడు. ఆపదలో నన్ను రక్షించు ప్రభువా అంటే
ఇంకా ఆపదలో పడిపోయేటట్లు చేస్తున్నాడు నన్ను అని అనుకుని దేవుని మీద సనుక్కున్నాడు. మొత్తానికి దేవుడు లేదు, ఏది లేదు, ఇక నా మీద నేనే ఆధారపడాలని చెప్పి ఆ కొమ్మను గట్టిగా పట్టుకొని అలాగే వేలాడాడు. ఎంతసేపు పట్టుకుంటాడు? కొంతసేపటికి చేతులన్నీ నీరసం అయిపోయాయి, వేళ్ళు పట్టు వదిలేస్తున్నాయి, ఇక అయిపోయింది అనుకుంటున్నాడు. మొత్తానికి పూర్తిగా పట్టు విడిచిపెట్టేశాడు, కింద పడ్డాడంట. కింద పడిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే నేల కంటే ఒక 2 అడుగుల ఎత్తులోనే వేలాడుతూ ఉన్నాడు. నేల కంటే ఒక 2 అడుగుల ఎత్తులో చాలాసేపటి నుండి అలానే వేలాడుతున్నాడు. దేవుడు చెప్పాడు, బాబా అది వదిలిపెట్టేసాయి అని. ఆ కొమ్మ వదిలిపెడితే ఎప్పుడో ముందుగానే సురక్షితంగా ఉండేవాడు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో మనం సురక్షితమైన, క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన జీవిత దశల్లోనికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మనం కొన్ని కొమ్మలను పట్టుకోవడం. మీకు నాగన్న బాగా తెలుసు అనుకుంటున్నావేంటో. విడిచిపెట్టకపోవటం అవి ఏం చేస్తాయంటే క్రైస్తవ జీవితాన్ని దేవునిలో కొనసాగలేకుండా ఆటంకంగా మారిపోతాయి. వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. సంపూర్ణంగా దేవునిపై ఆధారపడి మంచి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని అద్భుతమైన, ఆశీర్వాదకరమైన జీవిత స్థాయిలోకి తీసుకొని వెళ్తాడు. 3వ ప్రాధాన్యమైన లక్షణం చూడండి, డిగ్రేడింగ్ వరల్డ్లీ అల్యూర్మెంట్స్. ఈ లోక సంబంధమైన విషయాలను తృణప్రాయంగా ఎంచుకొనుట. 11వ అధ్యాయంలో 24, 26 వచనాలు చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు, ఇక్కడ పెద్దవాడు అవ్వటం అంటే అర్థం ఏంటంటే వెన్ హీ కేమ్ ఇన్ టు మెచ్యూరిటీ, ఎప్పుడైతే విశ్వాస సంబంధమైన పరిపక్వతలోనికి వెళ్ళాడో అప్పటి వరకు ఐగుప్తు సింహాసనం, ఐగుప్తు ధనం, రాజుగా ఉండటం, వీటన్నిటినీ ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. కానీ ఒక స్థాయి, ఒక సమయం వచ్చింది, పరిపక్వత ఎప్పుడైతే వచ్చిందో ఈ సింహాసనం అవసరం లేదు, ఈ ధనం అవసరం లేదు, లేకపోతే ఈ స్థాయి అవసరం లేదు, శ్రమ అనుభవించటం మేలని ఎంచుకొని దేవుని పిల్లలతో కలిసి జీవించడానికి ప్రయత్నం చేశాడు. ఏవైతే తనకు ప్రయోజనకరంగా ఉంటాయో వాటన్నిటినీ కూడా తృణప్రాయంగా ఎంచుకోవడానికి ఆయన ప్రారంభించాడు. అప్పుడే ఇశ్రాయేలీల యొక్క విమోచన అనేదానికి పునాది పడింది. చూడండి, చాలాసార్లు సంఘం అభివృద్ధి చెందాలి, సంఘం కట్టబడాలి, సంఘం ఇలాగ వాళ్ళని ప్రార్థనలు చేస్తాం, మంచిదే, అది తప్పనిసరిగా చేయాలి. కానీ నువ్వేం చేసావు సంఘం కోసం? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సంఘం అభివృద్ధి చెందాలని ప్రార్థన చేయండి, సంఘం కట్టబడాలని ప్రార్థన చేయండి. కానీ నీ వంతుగా నీవేం చేసావు? మోషేని గురించి చెప్పబడింది గ్రేట్ సాక్రిఫైస్. ఒక స్కాలర్ అంటాడు, క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్స్ విత్ సాక్రిఫైస్ అని అంటాడు. క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడమే నువ్వు త్యాగపూరితమైన మనసుతో ప్రారంభించాలని అంటాడు. నేను మధ్యలో చెప్పాను కదా, చాలా కాలం నేను సంఘాల్లో పనిచేశాను, ఒరిస్సాలో కూడా పనిచేశాను. అక్కడ ఒక ఆయన ఉండేవాడు, ఆయన చాలా రిచ్ ఫెలో అనమాట. ఆయనకి ఈ మొగలి పువ్వులు వ్యాపారం ఉండేది, మీకు తెలుసు కదా, సెంట్ తయారు చేస్తారు,
ఫ్యాక్టరీ కూడా ఉంది ఆయనకి, పెద్ద పొలం ఉండేది. అందులో ఈ మొగలి పువ్వులు పండించేవాడు. ఫ్యాక్టరీలో ఆయన అక్కడ ఆ పువ్వులన్నిటినీ కూడా ఆ, ఏవేవో ప్రాసెస్ చేసి సెంట్ తయారు చేయడానికి ఎక్స్పోర్ట్ చేసేవాడు అనమాట. బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేశాడు. అంత పెద్ద బిజినెస్. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆయన అప్పటికి దేవుణ్ణి నమ్ముకోలేదు, కానీ ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడేవాడిని. ఒకసారి వాళ్ళ ఇంట్లోకి రమ్మన్నాడు. ఒక వీధిలోనేమో మెయిన్ డోర్ ఉంటే ఇంకొక వీధిలోనేమో బ్యాక్ డోర్ ఉందన్నమాట. పెద్ద ఇల్లు. నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే లోనికి రాను, అక్కడే బయట ఉంటానని చెప్పి, ఎందుకంటే అదంతా నడవడం ఎందుకని, అంత పెద్ద ఇల్లు. సరే నేను మాట్లాడేవాడిని. కొంతకాలానికి బాప్తిజం తీసుకున్నాడు, రక్షణ పొందాడు, మంచి విశ్వాస అయ్యాడు. కొంతకాలానికి ఆయన భార్య కూడా బాప్తిజం తీసుకుంది. పిల్లలు ఎవరు కూడా ఇంకా రక్షణ పొందలేదు. సరే ఆ ఒరిస్సాలో 6 దినాల్లో ఏం జరిగిందంటే, మొత్తానికి అందరూ ఒక పంచాయతీ పెట్టారు, ఊరి నుండి వెలివేశారు. అంటే ఈయన ఫ్యాక్టరీకి ఎవరు పనికెళ్ళరు, వీళ్ళని ఎవరు ఫంక్షన్స్కి పిలవరు. ఎంత దారుణంగా ఉండేదంటే, వీళ్ళ బంధువులే పక్కింట్లో ఏదైనా ఫంక్షన్ అయిందనుకోండి, వీళ్ళు కనిపించకుండా ఒక కర్టన్ కట్టేసేవాళ్ళు అన్నమాట. అంటే వీళ్ళు ఆ ఫంక్షన్ జరిగినప్పుడు బయట కూడా రాకూడదు. నీళ్ళు ఎవరు, ఇలాంటివన్నీ చాలా బాధపడ్డాం. కొన్నాళ్ళు అయింది, ఆయన కనిపించలేదు ఊర్లో. ఎవరిని అడిగినా అడ్రస్ చెప్పలేదు. దాదాపు ఒక 6 నెలలు అయిపోయింది. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు, ఎవరికి తెలియదు. సరే ఒకరోజు నేను ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఆ దినాల్లో ట్రాన్స్షిప్మెంట్ జరిగేది. అంటే అదర్ స్టేట్స్ నుండి లారీలకి సరుకులు ఇక్కడ లోడ్ చేయాలన్నమాట. చాలా లారీలు ఉండేవి. ఎర్లీ మార్నింగ్ నేను సేవకి వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే నాకు ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఏంటంటే, ఎవరో ఇడ్లీ 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 అన్నాడు. నేను ఒక్కసారి, నాకు అప్పుడు స్కూటర్ ఉండేది, పక్కన ఆపేసి ఆలకించాను. ఇది ఆయన స్వరమే కదా, ఇడ్లీ ఇడ్లీ అన్నాడు ఏంటని చూస్తే నిజంగా ఆయనే. ఒక సైకిల్ పట్టుకొని సైకిల్ మీద ఇటు అటు హ్యాండ్లకి 2 క్యాన్స్ పెట్టి లారీల మధ్యన తిరుగుతూ ఇడ్లీ అమ్ముతున్నాడు. నేను అడ్డుగా నిలబడ్డాను. వెళ్ళి అయ్యగారు ఆయన పక్కకి తీసుకెళ్ళి, ఏంటి మోషే, ఆయన పేరు మోషే గారు, ఏంటి సార్ ఇడ్లీ అమ్ముతున్నారు అన్న. అయ్యగారు ఏముంది మీకు తెలియంది, ఊర్లో వెలివేశారు, ఊర్లో ఉండలేక బయటకు వచ్చాం అయ్యగారు. అలాగా ఏం చేస్తున్నారంటే, పక్కన ఒక చిన్న బడ్డీ చూపించాడు దుకాణం. ఆయనకు 3 ఆడపిల్లలు. ఈ 3 ఆడపిల్లలు ఆయన భార్య కలిసి అందులోనే ఉంటూ అక్కడే పడుకోవడం, అక్కడే వంట చేసుకోవడం, అక్కడే టీ ఇడ్లీ చేయటం, అమ్మడం. అయ్యగారు మీ అందరికీ చెప్తే బాధపడతారని నేను ఎవరికి చెప్పలేదు అన్నాడు. చాలా సేపు ఆలోచించి నేను అన్నా, మోషే గారు మీకు బాధ అనిపించట్లేదా అన్న. ఎందుకంటే అంత పెద్ద ఇల్లు, చిన్న దుకాణంలో వాళ్ళు ఉంటున్నారు రెంట్. మీకు బాధ అనిపించట్లేదంటే ఆయన ఏమన్నాడు తెలుసండి, అయ్యగారు అది ఏడుస్తూ అంటున్నాడు, అయ్యగారు నేను ఎలా బ్రతుకుతున్నాను అనేది కాదు, కానీ నేను దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నాను లేదా అనేది నాకు కావాలి అయ్యగారు అన్నాడు. చాలా గొప్ప సంగతి మోషే గారు అని చెప్పాను. థ్యాంక్ యూ. మాట్లాడాను. దేవునికి మహిమకరమైన గొప్ప కార్యం ఇది. కొంతకాలానికి ఏం జరిగిందంటే, ఆ ఊరు వాళ్ళే అందరూ కలిసి వచ్చి సిగ్గుపడి క్షమించమని అడిగి ఆయన దగ్గర ఉండి ఊర్లోకి తీసుకెళ్ళారు. అది బాగుంది. ఆఫ్కోర్స్ మధ్యలో చాలా చరిత్ర జరిగింది అనుకోండి. అయితే ఒకరోజు చెప్పాడు, అయ్యగారు మా ఊర్లో వీధిలో మీటింగ్ పెడతాను, మీరు అందరు రావాలన్నాడు. సరే వస్తామన్నా. నిజంగానే ఊర్లో ఇంటి ముందే పెద్ద టెంట్ వేసి భోజనాలు పెట్టి మీటింగ్ పెట్టాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేశాడు తెలుసండి, ఊరు పెద్దలను అందరినీ పిలిచాడు మీటింగ్కి. ఏమన్నాడంటే, అయ్యగారు దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు. ఈ ఒరిస్సాలో మా ఊర్లో చర్చి కట్టాలని ఎప్పటి నుండో మనం అనుకున్నాం, కానీ చేయలేకపోతున్నాం. కానీ ఈరోజు ఏం చేస్తున్నామంటే, ఇదిగోండి మా ఇంటి దస్తావేజులు అని చెప్పి ఊరు పెద్దలను సాక్ష్యాలుగా పెట్టి, ఈ రోజు నుండి ఈ ఇంటిని దేవుని మందిరం కొరకు ఇచ్చేస్తున్నాను అని ప్రకటించాడండి. ఈరోజు కూడా ఆయన ఇల్లే దేవుని మందిరం ఆ ఊర్లో. మోషే పెద్దవాడైనప్పుడు అది దేవుని కొరకు నేనేం చేయాలి, అది
దేవుని ప్రజల కొరకు ఏం చేయాలి, దేవుని మహిమ కొరకు నేనేం చేయాలన్న ఆలోచనలతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవ సంఘాలకు కూడా అంత పౌరుషం కలిగిన విశ్వాసులు కావాలి. మార్క్స్ ఆఫ్ మెచ్యూరిటీ. మూడవ చెప్పున ఎవరు పరిపక్వత కలిగిన వాళ్ళు అని అంటే దేవుని సేవ కొరకు, దేవుని సంఘం కొరకు త్యాగముతో అడుగులు ముందుకు వేసే విశ్వాసం. నాలుగవది, చివరిది, రెడీనెస్ టు సఫర్ ఫర్ క్రైస్ట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37-38 వచనాలు చదువుకుందాం. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండ మీదను, గుహలలోను, సారంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చూడండి, ఇక్కడ ఉన్న ఈ విశ్వాసులకు ఉండాలంటే ఇల్లే లేదు. సొరంగములలోను, కొండ గుహలలోను ధరించాలంటే మంచి బట్టలే లేవు. గొర్రె చర్మములను, మేక చర్మలు వేసుకుంటూ అన్యాయం చేయబడుతున్నారు. వాళ్ళు అన్యాయంగా చంపబడుతున్నారు, క్రూరంగా హింస పెట్టబడుతున్నారు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలు కొన్ని చోట్ల ఎలా తయారైపోయాయని అంటే, చర్చికి వెళ్ళామని అంటే చాలు, ప్రార్థన చేసామంటే చాలు, మనకి ఎలాంటి ఇల్లు వచ్చింది, మనం ఎలా మారిపోయాం, ఈ లోకంలో ఏ స్థితికి ఎదిగాం. దేవుడు తప్పనిసరిగా మనల్ని ఉన్నత స్థితిలో పెడతాడు, దాన్ని నేనేం తప్పుపడట్లేదు. కానీ ఒకవేళ దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు హింసలు ఎదురైనట్లయితే, శోధనలు ఎదురైనట్లయితే, కష్టాలు ఎదురైనట్లయితే, ఇబ్బందులు పడినట్లయితే కూడా నీవు దేవునిలో స్థిరముగా జీవించగలిగిన శక్తి కలిగి ఉన్నట్లయితే యు ఆర్ ఏ మెచ్యూర్డ్ క్రిస్టియన్. ఆ దేవుని నమ్ముకున్నాను, దేవుడు ఏం చేశాడు, దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు ఎక్కడ స్వస్థపరిచాడు, ఇలా సనుక్కుంటూ బ్రతికే విశ్వాస జీవితం ఉంది చూశారు. అదేమి పరిపక్వత గల జీవితం కాదు. పరిపక్వత గల క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్తాడు. నేను ఒక పాట విన్నాను, 2 లైన్లు పాడతా. అందులో ఎలా ఉంటాయి, చాలా ఇష్టమైన పాట. అందులో ఎలా ఉంటుందని అంటే, ప్రతి గాయముకై నీకే స్తోత్రము, అవమానంబుల కొరకును స్తోత్రము, ప్రతి గాయముకై నీకే స్తోత్రము. గాయాలు కలిగినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, నిందలు హింసలు కలిగినప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లించగలిగిన ఆ శక్తి. ఇది ఈ వార్షికోత్సవంలో మనం కూడా అనేకమైన శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు ఇంకా దేవుని మహింపరుస్తూ ముందుకు సాగిపోయే అనుభవం కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విలియం బూత్ అనే ఒక మిషనరీ కోసం చెప్పి నేను ముగించేస్తాను. ఈయన సాల్వేషన్ ఆర్మీ అని ఒక సంఘ స్థాపకుడు విలియం బూత్. ఆయన ఒకసారి ఏదో ఒక కళ్ళకు సంబంధించిన వ్యాధి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. డాక్టర్ చెప్పారంటే ఆపరేషన్ చేయాలని. వాళ్ళ అబ్బాయి ఉన్నాడంటే అక్కడ యవ్వనస్తుడు. అబ్బాయిని పక్కకి తీసుకెళ్ళి డాక్టర్స్ చెప్పారంటే, బాబు మీ నాన్నగారికి ఆపరేషన్ చేస్తున్నాం, ఆపరేషన్ అయిన తర్వాత ఇక దృష్టి ఉండకపోవచ్చు, మేము చెప్పలేమన్నారంట. అది ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలి, ఆపరేషన్ అయిన తర్వాత మీ నాన్నగారికి చూపు పోవచ్చు అని చెప్పారంట. చాలా బాధ అయింది, కానీ సంతకం పెట్టాడు, వచ్చాడు. వార్డులో అయ్యగారు పడుకొని ఉన్నారు మంచం మీద. పిలిచారంట. పిలిస్తే దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని పట్టుకొని గట్టిగా ఏడ్చుతున్నాడంట ఆ యవనస్తుడు, తట్టుకోలేక. ఏం బాధ వచ్చిందని అనుకుంటున్నాడు.
ఇప్పుడు చాలాసేపు ఏడ్చాక విలియం బూత్ గారు ఆయన దగ్గరికి పిలిచి అన్నారంటే, బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంత గట్టిగా అని అంటే, సరే చాలాసేపు అయిన తర్వాత చెప్పాడంట, నాన్నగారు ఆపరేషన్ తప్పనిసరి అని డాక్టర్స్ అంటున్నారు, కానీ ఆపరేషన్ తర్వాత మీకు చూపు ఉండకపోవచ్చు అని డాక్టర్స్ అంటున్నారు నాన్నగారు అని అంటే, విలియం బూత్ గారు ఇలా అన్నారంట. చాలా అద్భుతమైన మాట, మీరు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలా అన్నారంట, బాబు ఇలా దగ్గరికి రా అన్నారంట. అందుకనే ఏడుస్తున్నావు, నేను నీకు ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకున్నారంట. ఏంటి నాన్నగారు అని అంటే, ఇంతవరకు దేవుడు నాకు చూపు ఇచ్చినందుకు దేవుని కొరకు ఏం చేయగలిగానో చేశాను. ఇంతవరకు దేవుడు నాకు చూపు ఇచ్చినందుకు దేవుని కొరకు ఏం చేయగలనో చేశాను. ఇక మీదట చూపు లేకపోతే ఏం చేయగలనో చేసి చూపిస్తాను అన్నాడు అంట. ఇక మీదట నాకు చూపు లేకపోతే ఏం చేయగలనో చేసి చూపిస్తాను, కాబట్టి నువ్వేం బాధపడక అన్నాడంట. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఉన్న మనకు కూడా ఈ పౌరుషంతో కూడిన విశ్వాస స్థాయి చాలా అవసరం. 4 ముఖ్యమైన విషయాలు చెప్పుకున్నాం. 4 మార్క్స్ ఆఫ్ ఎ గ్రోన్ బిలీవర్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభువునందు పరిపక్వత కలిగిన విశ్వాసకు ఉండే 4 లక్షణాలు. మొదటిది, వ్యక్తిగత విశ్వాస స్థాయిని కాపాడుకో. వీళ్ళను వాళ్ళను చూసి ఎవరి మీదో ఆ తప్పు నెట్టి నిన్ను నీవు కాపాడుకోవాలని చూసుకోవద్దు. నీ స్వంతగా విశ్వాసంలో బలం పొందిన అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. రెండవది, రిలయబిలిటీ ఆన్ గాడ్స్ ప్రావిడెన్స్. ఇతర విషయాలపై కాక దేవునిపై సంపూర్ణముగా ఆధారపడగల స్థాయిని, విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. మూడవది, డిగ్రేడింగ్ వరల్డ్లీ అల్యూర్మెంట్స్. ఈ లోక సంబంధమైన విలువైన వాటిగా ఎంచే విషయాలని దేవుని ఎదుట తృణప్రాయంగా విడిచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. నాలుగవది, రెడీనెస్ టు సఫర్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకై శ్రమానుభవాల్లో కూడా నమ్మకంగా జీవించడానికి సిద్ధపడి ఉండే జీవితం కావాలి. ప్రభు ఇక్కడున్న మీకు అందరినీ ఇలాంటి లోతైన విశ్వాసాన్ని అనుగ్రహించాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి సంఘాన్ని బలపరచాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికి కూడా నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను క్లోజ్ చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి,